గతంతో పోలిస్తే ఈ రహదారి గురించి అందరూ చెప్తున్నారు. ప్రధాన రహదారి దేవస్థానానికి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ రహదారి గురించి చెప్తున్నారు. గతంలో ఈ చుట్టుపక్కల అన్నీ కూడా వాణిజ్య సముదాయం అంటే దుకాణాలు అంటే స్వామివారికి సంబంధించిన వస్తువులు అమ్మనివ్వండి, లేకపోతే బొమ్మలు అమ్మనివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది గతంలో. గత 5 ఏళ్లలో కనీసం ప్రభుత్వం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఏం అవసరం, ఏమి కనీస వస్తువులు కావాలి, ఇలాగేమన్నా వాళ్ళు ఆలోచించుంటే ఈరోజు ఇంత విశాలమైన రోడ్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు రానివ్వకుండా వాళ్ళు ప్రతిదీ చెప్తుంది అదే. ప్రతి ఒక్క భక్తులు చెప్తుంది ఇదే. మేము ఇంతకు ముందు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం, తోపులాటలాగా ఉండేది. ఇక్కడ అంతా వాణిజ్య సముదాయానికి సంబంధించి కొనుక్కునే వాళ్ళు, లేకపోతే ఆ భక్తులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వాళ్ళందరితో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని ఇంత విశాలంగా మార్చడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దానికి తోడు ఈ చుట్టుపక్కల ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలి, రూములు దొరకలేదు అనుకుంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కూడా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైల మహాక్షేత్రానికి సంబంధించి బ్రహ్మోత్సవాల విషయంలో కానీ, లేకపోతే శివరాత్రికి సంబంధించి కానీ చాలా ముఖ్యమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఈసారి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల వస్తున్నటువంటి లేదా వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకు ముందు చాలా ఇబ్బందులుగా ఉండేది. నీళ్లు కూడా సరిగా ఉండడం లేదు, అందుబాటులో లేదు. గత 2 years బ్యాక్ వచ్చినాము, చాలా మంచి చేశారు కూటమి ప్రభుత్వం వచ్చినాక. ఈ ప్లేస్ కూడా మంచిగా చూడడానికి కూడా అందంగా ఉంది. దేవస్థానం అంటే ఇప్పుడు ఒక శ్రీశైల క్షేత్రం అనేది ఇప్పుడు చాలా అందంగా అట్లా కనబడుతుంది. పేరు ప్రఖ్యాతలుగా అంటే సార్, ఏదైనా ఒక నాయకత్వం కానీ నాయకుడు అనేవాడు ఆ భక్తులు లేకపోతే ప్రజల యొక్క మనోభావాలను వాటిని గౌరవిస్తే ఆ తీరు వేరుగా ఉంటుంది. అంతేగాని ఏదో విగ్రహాలు పగిలిపోతే ఆ కొత్త విగ్రహాలు చేద్దాం, లేకపోతే రథం తగలబడిపోయిందంటే ఇంకో రథం కొందాం అనే తరహాలో గతంలో మీరు చూసి ఉండొచ్చు. ఆంధ్రాలో జరిగిన అరాచకం గతంలో విగ్రహ ధ్వంసాలు కానివ్వండి, లేకపోతే రథాలు తగలబెట్టడం కానివ్వండి, అప్పుడు వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడున్న పరిస్థితులు చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే చూసే భక్తులకు కూడా రావాలని అనిపిస్తున్నది, ప్రదేశం కూడా చాలా మళ్ళీ రావాలనిపిస్తున్నది. ఎందుకంటే ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. టిఫిన్స్ కూడా లోపల సిట్టింగ్లో కూడా కొన్ని ఏర్పాట్లు ఇస్తున్నారు, స్నాక్స్ అవి ఇచ్చిస్తున్నారు, అవి కూడా బాగా చేశారండి. సో అన్నప్రసాదాలు గారండి, లేకపోతే ప్రజలందరూ కూడా ఒకే ఇక్కడ భేదం లేకుండా వివిఐపీ అట్లా భేదం లేకుండా అందరినీ ఒకతాటి మీద అలాంటిది ఏం లేదండి. అలాంటిది అందరు సమానంగా చూస్తున్నారు, అందరు ఈక్వల్గానే పోయి దర్శనం చేసుకుంటున్నామండి. ప్రసాదం ఎలా ఉంది సార్? ప్రసాదం కూడా బాగుంది, స్పెషల్ బాగుంది. వాటర్ ఫెసిలిటీస్ బాగుంది, వాటర్ కూడా బాగుంది. సో దర్శనం అయితే తొందరగా చాలా సూపర్గా అయిందండి. ఈ కూటమి ప్రభుత్వం చాలా మంచిగా అయింది.